అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ముమ్మరం చేశారు. విచారణ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తారు. 19న తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెపూడి గాంధీలను విచారించనున్నారు. నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ముమ్మరం చేశారు. విచారణ షెడ్యూల్లో విడుదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తారు. 19న తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 20న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీలను విచారించనున్నారు. నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు మరోసారి స్పీకర్ ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా తెల్లం వెంకట్రావు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దాంతో పాటుగా సంజయ్, దాంతో పాటుగా అరకెపూడి గాంధీ, వీరి 4 కూడా నోటీసులు జారీ చేసినటువంటి విషయం మనకు తెలిసింది. ఈరోజు ఉదయం వారికి సంబంధించి విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నెలలోనే అటు 6వ తారీఖు, 7వ తారీఖు కావచ్చు, దాంతో పాటుగా అటు 12, 13వ తేదీల్లో వీరి పిటిషన్లను కూడా అటు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో వారి వాదనలు కావచ్చు, దాంతో పాటుగా ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలను కూడా అటు స్పీకర్ వినడం జరిగింది. వారి యొక్క ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. గత సంవత్సరం మార్చున బీఆర్ఎస్ పార్టీ అటు ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన అటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ పిటిషన్ లో భాగంగా తర్వాత విచారణకు వచ్చిన తర్వాత 2 దశలుగా అటు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనేది కూడా కోరడం జరిగింది. మొదటి దశ ఇచ్చినటువంటి 3 నెలల సమయం ఏదైతే ముగిసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంతో పాటుగా మరోసారి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఏదైతే ఆశ్రయించడంతో మరో 3 నెలల గడువును ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి ఎటు విచారణ తేలకపోవడంతో కూడా కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అటు 2 పిటిషన్లు ఏదైతే దాఖలు చేయడం జరిగింది స్పీకర్ పైన. దాంతో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్పీకర్ కు సంబంధించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు నిన్న జరిగినటువంటి విచారణలో ఆదేశాలు ఇచ్చినటువంటి స్పీకర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలిసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే విచారణ చేపట్టాల్సినటువంటి విషయం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇందులో భాగంగా ముందుగా 4కి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు కూడా 8 మంది ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేస్తే అందులో కేవలం 8 మందికి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 2 ఎవరైతే ఉన్నారో అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ ఈ అంశంపై ఏదైతే విచారణకు హాజరైనటువంటి దాఖలాలు లేవు. దీనికి సంబంధించినటువంటి నోటీసులకు రెస్పాన్స్ అయినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒకసారి 19వ తేదీన అంటే రేపు తెల్లం వెంకట్రావు కావచ్చు, డాక్టర్ సంజయ్ ఏదైతే విచారణకు రావాలని ఆదేశించడం జరిగింది. దాంతో పాటుగా ఎల్లుండి 20వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతో పాటు అరకపూడి గాంధీలు విచారణకు రావాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. మరోపక్క పార్టీ ఫిరాయింపు ఏదైతే ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత ఆందోళనకు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.
ప్రజెంట్ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే నిన్న కోర్టు కూడా స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో 4 వారాల్లో డెసిషన్ తీసుకోవాలని కోరడం ఏదైతే చెప్పడం జరిగింది. ప్రధానంగా స్పీకర్ ఏదైతే స్పీకర్ సంబంధించిన న్యాయవాదులు మరో 3 నెలల సమయం కోరగా దీనికి ఎంత మాత్రం కూడా అటు ఏదైతే కోర్టు ఒప్పుకున్నటువంటి దాఖలాలు లేవు. కేవలం 4 వారాల్లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలనేది కూడా అటు స్పీకర్ ని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంతో ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు వారు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు కొంత ఏదైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. రేపటి నుంచి మరో దశ ఏదైతే విచారణకు సంబంధించి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఎమ్మెల్యేలు వారి విచారణ ప్రారంభం కాబోతా ఉంది. మరోపక్క ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు, దానం నాగేంద్రకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి చూస్తే మాత్రం వారికి ఇచ్చినటువంటి నోటీసులు ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. కాబట్టి పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగానే వీరితోటి రాజీనామా చేయించి ఎన్నికలకు ఏదైతే వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. స్పీకర్ ఖచ్చితంగా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విషయాన్ని పక్కకు పెడితే మాత్రం అటు దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఖచ్చితంగా వారి స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు వారు ఏదైతే వేచి చూస్తారా లేకపోతే ముందస్తుగానే రాజీనామా చేస్తారా అనేది కూడా ఒక ఇంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కిందనే ఈ అంశం ఏదైతే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే 6 నెలలు గడువు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఈ అంశం పైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనే అంశానికి సంబంధించి కూడా నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. రోజువారీగా ఈ అంశం పైన విచారణ చేయాలని కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి మరోసారి ఎమ్మెల్యేల విచారణ అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెల్లం వెంకట్రావు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, దాంతో పాటుగా అరకపూడి గాంధీ వీరి 4కి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొత్తగా షెడ్యూల్ కూడా జారీ చేయడం జరిగింది. 19, 20 తారీఖున అంటే రేపు ఎల్లుండి మరోసారి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విచారణ జరగనుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే మరోసారి ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా పాతుతుందని మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ ఎన్నికలు వస్తే కనుక జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏం రిపీట్ అయ్యిందో అదే రిపీట్ అవుతుందని మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి స్పీకర్ ఈ యొక్క విచారణను వేగవంతం చేశారనేది కూడా చెప్పాలి. ఏదైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడేటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది 4 వారాల్లో తేలనుందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.